అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎవరికి చెప్పాలి మేము, చెప్పండి. వెహికల్ లోపలికి రానివ్వట్లేదు, ఇక్కడనే దిగెళ్ళాలి అని అంటున్నారు. మిగతా వాళ్ళందరూ స్పెషల్ ఏమున్నారు. ఇప్పుడు నా మీద ప్రత్యేక దృష్టి పెట్టిందేమో ప్రభుత్వం, నాకు తెలీదు. అందుకే ఈసారి నేను బోనం కూడా నెత్తి మీద ఎత్తుకోవట్లేదు. ఇట్లా చేస్తే ప్రతిసారి ఇదే చేస్తున్నారు. ఇక మీద రావడం కూడా ఆలోచించాల్సిన సందర్భం. ఎందుకంటే ఇక అది వాళ్ళకే తెలియాలి. మీరే చూస్తున్నారు లైవ్ గా. నేను ఇప్పుడు ఇన్ని రోజులు చేస్తే నేనేమన్నా ఇది చేస్తాను అన్నారు. ఇప్పుడు మీరు కల్లారా చూశారు, నన్ను వదలలేదు, అక్కడనే దింపారు, అక్కడి నుంచే పంపించేస్తారు, ఇక్కడ నుంచే వెళ్ళాలి మీరు అని అన్నారు. అందరు వెహికల్స్ వచ్చాయి, పొలిటీషియన్స్ వచ్చారు, సినిమా ఇండస్ట్రీకి స్పెషల్ కేటగిరీలో సినిమా నుంచి వచ్చిన వాళ్ళకి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు. కానీ మేము ఎప్పుడు సేవ చేసే వాళ్ళకి కనీసం లోపలికి వెహికల్ కూడా పంపించలేదంటే ఇంకా ఇది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? ఎందుకు ప్రతిసారి మీకే ఇంత అవమానం? మొన్న సికింద్రాబాద్ బోనాలు, ఇప్పుడు ఓల్డ్ సిటీ బోనాలు. ఇంకా అదే వాళ్ళకి తెలియాలి. ఇంకా అదే నేను కూడా బోనం ఎత్తుకోలేదు. ఫస్ట్ టైం బోనం ఎత్తుకోకుండా మామూలుగా వెళ్ళిపోతున్నాను. ప్రతిసారి ఇది ఒక్కసారి 2 సార్లు అంటే ఏమో అనుకోవచ్చు. ప్రతిసారి ఒక టార్గెటెడ్ గా చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రభుత్వం నాకు. ఖచ్చితంగా మేబీ ఇంకా రానున్న రోజుల్లో ప్రభులు మారి రాజులు మారి ఎవరైతే మంచిగా మార్చి చేస్తారో వాళ్ళ హయాంలో చేయాలని అనుకుంటున్నాను. అప్పటి వరకు అయితే నేను ఇంకా మీరు కళ్ళారా చూస్తున్నారు. మీకంటే ఇంకా నేనేం మీ కళ్ళారా చూస్తున్నారు. మీరు నా వెహికల్ దగ్గర నుంచే చూశారు. చాలాసేపు ఆగాను నేను ఇక్కడ. 15-20 మినిట్స్ అడిగాను వాళ్ళని, 15 మినిట్స్ వదలండి అంటే లేదు ఇక్కడనే ఉండాలి, మేము పర్మిషన్ ఆపమనేనా. అంతేగా, అట్లాగే అనిపిస్తుంది కదా. నా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నన్నే ఆపాలని చూస్తుందేమో అని అనిపిస్తుంది. కక్ష చెరింపు చర్యల్లాగా అనిపిస్తున్నాయి ఇవి. ప్రభుత్వము ఇది చాలా మంచిది కాదు ప్రభుత్వానికి అని నేను హెచ్చరిస్తున్నా. చరిత్ర ఉంది మీకు మీ బోనానికి అంత ప్రత్యేకత ఉంది. మొన్న సికింద్రాబాద్ బోనాల తర్వాత కూడా ప్రభుత్వం మీతో మాట్లాడతాము, సంప్రదింపులు జరుపుతాము, జోగినీలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటానన్నారు. అసలు అది కొలిక్కొచ్చిన ఎవరికి కాలే చేయలేదు. నాకైతే కాల్ కూడా రాలేదు. సికింద్రాబాద్ బోనాలని నుంచి అట్లా జరిగినాయి. మళ్ళీ జోగు బోనాలు చేయాలని అనుకున్నాము. దాని గురించి కూడా ఏం ప్రత్యేకమైన మాటలు మాకేం చెప్పలేదు. ఎవరు మీరే చూస్తున్నారు. అది జరిగినాక ఎవరు కనీసం ప్రభుత్వం నుంచి ప్రకటన కూడా రాలేదు. అంటే సంబంధిత అధికారుల నుంచి రాలేదు. ఇప్పుడు ఇంత కక్ష కట్టుకొని నా వెహికల్ ఆపడం మాత్రం మీరందరూ అంటారు నేను ఏదన్నా చేస్తే డ్రామా చేశాను అదేదన్నా అని చాలా అన్నారు. వాళ్ళకి ఇది చెప్పు దెబ్బ లాంటి సమాధానం ఇది. ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందా, మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామా? అది విఘ్నతకు వదిలేస్తున్నా, ప్రజల విఘ్నతకు వదిలేస్తున్నాను. ఇలాంటి ఒక జోగినీలని ఆపి ప్రత్యేకమైన ఒక ఏర్పాటు చేసి 20-30 మంది పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఆపడం, నా వెహికల్ ఆపడం, 1 కిలోమీటర్ దూరం నుంచి నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అంటే నేను ఫస్ట్ టైం నా నెత్తి మీద బోనం పెట్టుకోకుండా ఒడిబియ్యం తీసుకొని వస్తున్నాను. ఆ అమ్మ మీదనే వదిలేస్తున్నాను. ఆ అమ్మే చూసుకోవాలి. ఖచ్చితంగా ఆమె శిక్షించాలి ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే మేము హంగులు ఆర్భాటాలు చేస్తున్నామని చెప్పి చేసే వాళ్ళకి ఇదా చేస్తున్నది, ఇదా ప్రభుత్వం, ఇదా మనం కోరుకున్న బంగారు తెలంగాణ, ఇదా మనం ఉండాలనుకున్నది, ఇదా మహిళలకి, జోగినీలకు, శివశక్తులకు ఇచ్చే ప్రయారిటీ, ప్రాధాన్యత ఇదా? చెప్పండి మీరు. అందరి కార్లు వస్తున్నాయి. అందరూ ఎవరు విఐపీలా ఎవరా మరి ఏంటి అసలు? కారు చూడండి, వాళ్ళ కారు వదిలేరు, వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు వాట్ ఎవర్ మేబీ ఎంత ఇదైనా వాళ్ళ కార్లు పంపించడము, మమ్మల్ని ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేయడం మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు. రామల తీసే బోనము రాష్ట్ర బాగు కోసం, ప్రభుత్వ బాగు కోసం, ప్రజల బాగు కోసం, ఎలాంటి చెడు జరగకుండా, ఎలాంటి విష రోగాలు రాకుండా శ్యామల బోనం తీస్తుంది. కానీ ప్రతిసారి శ్యామలని టార్గెట్ గా చేసి ఆపినట్టుగానే కనబడుతుంది. ఇప్పుడు నేను అందరు రాష్ట్రం బాగుండాలని చెప్పి ఈ రోజు బోనం, నాకు ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి ఈ రోజు మీకు తెలిసిందే. అన్ని చూసుకొని అమ్మ దగ్గరికి ఎందుకు వస్తానంటే ఇక్కడ మనకు ముఖ్య ఆలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి కొంత ఆనవాయితీగా రావడం జరిగింది. కాబట్టి ఆ ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, రాష్ట్రం బాగుండాలని బోనం సమర్పించడం, ఒడిబియ్యం, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చేస్తున్నాను. ఇప్పుడు నన్ను ఇలా చేస్తూ ఉంటే ఇంకా అసలు నా మనస్తాపానికి లోనే వేరే అయితే చేయకుండా ఉండేవాళ్ళు. నేను చేస్తున్నాను అమ్మవారికి. ఎందుకంటే ఇది ప్రభువుల మీద కక్ష, నా మీద కక్ష కట్టుకొని ప్రభువులు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ మీద మనస్తాపంతో నేను అమ్మవారికి ఎందుకు చేయకుండా ఉండాలని చేసి
నా భక్తిని నేను అలా అమ్మవారికి ప్రదర్శించుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, చాలా చూశాను నేను. కానీ ఇంత కక్ష సాధింపు ప్రభుత్వాన్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా చెప్తున్నాను, పూర్తిగా మనసు కలకల అనిపిస్తుంది. మీరు నిజంగా సిగ్గుండాలి. మీకు ఇలా చేసే ముందు ఆలోచించాలి. నన్ను ప్రత్యేకంగా టార్గెట్ పెట్టి ఇలా చేయడం మాత్రం, మీరు అంటున్నారు, నేను ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, నేను కావాలని చేశాను, డ్రామా చేశాను అన్నారు కదా, ఇప్పుడు కళ్ళారా చూశారు, మీడియా ఉంది ఇక్కడ, వాళ్ళ ముందే వాళ్ళని అడిగితే కూడా చెప్పమనండి, అక్కడ ఇది చేయమనండి అని చెప్పి వాళ్ళతో కూడా దురుసుగా ప్రవర్తించి నడుచుకుంటే వెళ్ళమనండి ఇక్కడ నుంచి అని అన్నారు. ఇది ఏ పార్టీ న్యాయమో? మీకంటే ముందు చాలా మంది శివసత్తులను, జోగినులు, పోతరాజు వెళ్ళారు. వాళ్ళందరి మీద లేని ఆంక్షలు ఒక శ్యామల మీద ఎందుకు? అదే నాకు అర్థమవుతలేదు. ఇది అధికారులను అడగాలి, సిగ్గులేని ప్రభుత్వాన్ని అడగాలి. నేను నిజంగా ఈ రోజు ప్రభుత్వం ఎప్పుడు విమర్శించలేదు, వ్యక్తులనే విమర్శించినా. ఇప్పుడు యావత్ ప్రభుత్వం, ఇట్లాంటి ప్రభుత్వాలు ఉంటే ఇలాంటివి కూలిపోతేనే మంచుకుంటది. ఎందుకంటే ఇట్లా చేస్తే మా జోగినీలకు ఇంకా మనుగడ లేకుండా మా ఉనికిని, మా చరిత్రని, మా అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రభుత్వాలు ఏవి కూడా ఉండొద్దు. ఎందుకంటే ఎన్నో చేశాయి గతంలో, కొన్ని ప్రభుత్వాలు చేసినా గానీ వాళ్ళు మళ్ళీ సర్దిపుచ్చుకున్నారు. ఇదైతే మరీ దారుణంగా టార్గెటెడ్ గా నన్ను హింసించడం మాత్రం మంచిది కాదు. ప్రభుత్వానికి ఖచ్చితంగా అనుభవిస్తారు. ఖచ్చితంగా ఈ రోజు నేను బోనం ఎత్తుకోకుండా చేసినందుకు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అనుభవిస్తుంది. ఒక్కరిని ఆపితే ప్రభుత్వం కూలిపోతుందని పెద్ద శాపం పెడుతున్నారు. 100%. ఎందుకంటే నా నిజాయితీ, నేను చేస్తున్న సేవలు గాని, నేను చేస్తున్న ఇన్నేళ్లుగా అమ్మవారికి చేస్తున్న సేవలు ఏ ప్రభుత్వ లాభం గురించి చేశానో మీ అందరికీ తెలుసు. నేను ఎలాంటి స్వలాభం లేకుండా ప్రజలందరూ బాగుండాలని చేశాను. కానీ ఇప్పుడు నిజంగా ఇలాంటి పాలనలో ప్రజలు బాగుంటారని ఆశిస్తున్నారా మీరైతే? నాకైతే నమ్మకం లేదు. మొన్నటి సికింద్రాబాద్ అప్పుడు కూడా మీకు తీవ్ర అవమానం జరిగింది. మీ జోగినీళ్ళంతా ఒకటయ్యి మేము ఖచ్చితంగా బోనాలు ఎత్తము, ఇక ముందు అసలు బోనాలు ఎత్తము అనే పరిస్థితికి వచ్చింది. అసలు రాను ఏం జరుగుతా ఉంది? ఎందుకు పాలకుల తీరు ఇట్లా మారిపోతా ఉంది? అది మీరే చెప్పాలి. నాకు నిజంగా దుఃఖం వస్తుంది. మనసు చాలా చాలా బాధగా ఉంది. ఇన్ని వెహికల్స్, ఇంతమందిని వదిలి నన్ను ఒక్కదాన్ని ఇలా టార్గెట్ చేయడం మాత్రం చాలా ఖచ్చితంగా కవిత వాహనాన్ని పూర్తిగా నిలిపివేసి కవితకి అడ్డుగా కూర్చుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ కవితని వాహనాన్ని శ్యామల అడ్డుకుంది. ప్రస్తుతం రావాలి అని చెప్తా ఉన్నారు, కానీ కవిత మాత్రం ఇక్కడే రామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి చోట తనకు అవమానం జరుగుతూ ఉంది. బోనం ఆపేశారు, రోడ్డు మీద నిలిపివేశారు. ప్రస్తుతం కవిత దిగి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. నేరుగా కల్వకుంట్ల కవిత దిగి జోగిని శ్యామల దగ్గరకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. జోగిని శ్యామల దగ్గరకు వచ్చి ప్రస్తుతం శ్యామల కన్నీరు పెట్టుకుంటా ఉంది. కవితతో తలచింది. అయినప్పటికీ లోపలికి మంచి పాలకులు రావాలి, మంచి నాయకత్వం రావాలి. ఇలాంటి నాయకత్వం ఆడపిల్లలని, జోగినీలని, మహిళలని బాధపెడుతున్న ప్రభుత్వం ఎప్పుడూ బాగుపడదు. ఇంత మీడియా ఉందక్క, అడగండి. నేను దిగి నా వెహికల్ పంపించండి, బోనం ఎత్తుకుంటే లోపలికి పోతాంటే పంపించకుండా అక్కడనే ఆపేశారు. ఏమన్నా న్యాయం ఉందా? ఖచ్చితంగా మీరు వాయిస్ చేయాలి దీని మీద. మేము కూడా రిక్వెస్ట్ చేశాం మేడం, పంపించమని చెప్పి. మీడియా మిత్రులు చెప్తున్నారు అక్క, చూడండి. పర్మిషన్ లేదు చెప్పడానికి. అక్కడ బోనంకి పర్మిషన్ ఏముంది? ట్రాఫిక్ వాళ్ళు అడిగితే మనకు పర్మిషన్ లేదు, పైనుంచి చెప్తున్నాం. ఏమైనా బండి సపరేట్ ఉన్నారా? నేనేం లేదు అంటే రెగ్యులర్ వెహికల్ లోనే వచ్చాను. కానీ నన్ను చూసారు, అందరికి తెలుసు కదక్క. బోనం తీసుకొచ్చాను, బోనం కూడా ఎత్తుకోకుండా చేశారు. ఇట్లా చేస్తే ఎట్లా వస్తాం అక్క బోనాలు ఎత్తడానికి? మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. 100% మీ వాయిస్ అవసరం. మీరు ఇలాంటి వాళ్ళు ఉంటేనే మళ్ళా ముందరికి బోనాలు ఇట్లా మంచిగా చేస్తారు. కానీ ఇట్లా అయితే ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం మేము ఎక్కడా చూడలేదు. మన్నెత్తిపోయాలనిపిస్తుంది. ఎందుకంటే మేము ఏం కోరుకుంటాం అయ్యా మీ దగ్గర నుంచి? మేము గౌరవాన్ని కోరుకుంటాం. ఆ గౌరవాన్ని కూడా ఇవ్వకపోతే ఎందుకు మీరు ఏం చేసుకుంటారు? ఇన్ని కోట్లు పెట్టి కనీసం వస్తున్న భక్తులకు సౌకర్యం కల్పించకుండా, నా 40 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం నేను బోనం ఎత్తకుండా ఇట్లా చేసిరు. నా మీద ఎందుకు ఇంత కక్ష మీకు? నా మీద ఎందుకు ఇంత కక్ష? నేనేం నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ఖచ్చితంగా బోనాల పండుగ ఇలా అయితే అమ్మవారే చెప్పాలి. ఇంకా నా ఏడుపు అమ్మవారి
లేలే మరీ పరమ దారుణం అండి ఇది. అసలు వచ్చేదే భక్తులు, వచ్చేదే జోగినీలు వాళ్ళే కదా, జీవితం అంతా మొత్తం అంతే దీని మీద కదా. త్యాగం చేసి ఉన్నాం అక్క. అట్లాంటిది 40 years చరిత్ర ఉన్న ఆమె వచ్చి మిమ్మల్ని రోడ్డు మీద ఆపి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. మీరేం చెప్పు చేస్తారు అక్క? ఇక్కడ నేను అమ్మవారికి మీకు చెప్పుకుంటున్నాను, ఒక మహిళగా 100% మీరు ఏం న్యాయం చేస్తారో, మీరు ఏం మాట్లాడతారో, మీ వాయిస్ ఏమి ఇస్తారో ఖచ్చితంగా దీని మీద స్పందించాలా. నన్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు అక్క. 100% ఇక్కడ మిమ్మల్ని ఎట్లా టార్గెట్ చేస్తున్నారు, నన్ను అట్లా టార్గెట్ చేస్తున్నారు అని అనిపించట్లేదా? ఖచ్చితంగా ఇది చాలా చాలా సిగ్గుచేటు ప్రభుత్వానికి. ఇలాంటి బోనాలు ఇలాంటివి చేయకూడదు. ఇట్లా చేస్తే మాత్రం మీకు మంచిది కాదు. టూ మచ్ చేస్తున్నారు. మొన్న కూడా అంత పడేసి చేసి ప్రస్తుతం బీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత సేమ్ క్వశ్చన్. మేడం ఏం చెప్తారు? కవిత గారు, మేడం మేడం ఒక్క నిమిషం. ఏం చెప్తారు మేడం? ప్రతి చోట అన్ని అడ్డంకులు. పర్టికులర్ గా నేను ఇందాక మాట్లాడుతూ కూడా అదే చెప్పిన. అసలు ఎవరి కోసం అయితే బోనాలు పెట్టారో వాళ్ళకి వసతులు లేకుండా చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అమ్మాయి బోనం అలౌ చేయమని చెప్పాలి. జోగినీలకి సంబంధించి చాలా సెంటిమెంటల్ గా, చాలా ఆచారంగా భావిస్తాం కదా. మాకు మొత్తం రాష్ట్రానికి కూడా మంచిది కాదు ఇట్లా చేస్తే. ప్రభుత్వము, పోలీసు వాళ్ళు తొందరగా అలౌ చేయాలి, తను బోనం ఎత్తుకునేటట్టు చేయాలని కోరుతున్నారు. రైట్. ప్రస్తుతం కవిత పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేస్తాను. పోలీసులు తనని అడ్డుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత బోనం ఎత్తుకొని భక్తులకి దర్శనం, భక్తులకి ఫోజులు ఇస్తుంది. ప్రస్తుతం కవిత తన దర్శనం పూర్తి చేసుకొని తిరిగి పయమవుతున్నటువంటి క్రమంలో శ్యామల కవిత వాహనాన్ని అడ్డుకోవడము, తనే స్వయంగా దిగి మహేందర్ ప్రస్తుతం కన్నీరు పెట్టుకున్నటువంటి దృశ్యాలను చూసాము. ఇప్పుడు జోగిని శ్యామల టెంపుల్ లోపలికి వెళ్తా ఉంది. టెంపుల్ ప్రిమిసెస్ లో సిచ్యువేషన్ ఏంటనే దానిపై మనం ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాము. ప్రతి చోట ఈ రకంగానే తన అవమానానికి గురవుతా ఉందన్నమాట మాత్రం క్లియర్ గా చెప్పుకుంటూ వస్తా ఉంది. కాబట్టి కవితని కూడా నిలిపివేసి ప్రస్తుతం టెంపుల్ ప్రిమిసెస్కి వెళ్తా ఉంది. టెంపుల్ ప్రిమిసెస్లో సిచ్యువేషన్ చూడాలి. ఎందుకంటే గతంలో జోగిని శ్యామల వచ్చినప్పుడు అనౌన్స్ చేసి శ్యామల వస్తుంది అనే విషయాన్ని చెప్పేవారు. కానీ ఇప్పుడు వచ్చి లోపల తన భావోద్వేగానికి గురైనా కూడా లేదు. కవిత ముందు ఎందుకంత భావోద్వేగానికి గురైపోయారు? ఆమె కూడా ఒక ఆడదే కాబట్టి, అమ్మవారి పూజ చేస్తారు కాబట్టి ఎవరైనా కనిపిస్తే బాగుండి చెప్పుకొని ఏడవడానికి అనిపిస్తే ఆమె కనిపించింది. ఆమె కూడా దీని గురించి ఆలోచిస్తుందని, స్పందించాలని ఆమెను కూడా డిమాండ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇట్లా చేయడం ఇది మరీ దారుణంగా ఉంది. ఆమె కూడా చాలా ఈ మధ్య మా వాళ్ళ గురించి కానీ కొంతమంది గురించి కానీ మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఆవేదన చెప్పుకుంటే కొంచెం బరువు తగ్గుతుందేమో అనే ఆవేదనతో చూడగానే అంత భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్ళు వచ్చాయి, ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు, దండం పెట్టారు. అంటే ఒక మహిళ కనీసం రేపు వాళ్ళందరూ రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ చూస్తే కనీసం ఎవరైనా వచ్చినప్పుడైనా, వాళ్ళ అధికారంలోకి ఎవరైనా వచ్చినప్పుడైనా అట్లీస్ట్ మాట్లాడతారు, అట్లీస్ట్ దీని మీద స్పందించాలి అని చెప్పి నేను ఆమెను చూసి ఆ భావోద్వేగానికి లోనైనాను. ఎందుకంటే ఖచ్చితంగా తను అమ్మవారి బోనాలు ఎత్తుకొచ్చేది చాలా ఏళ్ల నుంచి ఇది తెలుసు. ఒక రాష్ట్ర మాజీ సీఎం గారి కూతురు కాబట్టి ఇవన్నిటి గురించి అవగాహన ఉంటది. కాబట్టి ఒకవేళ ఆమెతో గోడు వెళ్ళబోసుకుంటే ఆమె ఎక్కడైనా సందర్భంలో మాట్లాడే అవకాశం. మీరు ఎలా చెప్పారో కవిత కూడా స్టేజ్ పైన మహిళలకు ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి, సరైన ఏర్పాటు లేదు, ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పింది. సేమ్ మీలాగానే. అదిగా నేను రాజకీయ పరంగా మాట్లాడలేను కానీ స్వయంగా మీరు చూస్తున్నారు కదా నన్ను ఎంత కక్ష సాధింపు చర్యల్లాగా, నన్ను ఎంత ఇబ్బందులు పెట్టే విధంగా ఇట్లా చేయడం ఏమన్నా న్యాయం అనిపిస్తుందా? నేను ఫోన్ చేయాలా? ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారా? ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కనీసం అవగాహన ఉన్న పోలీసులు కూడా ఉండరా? అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఉండరా? ఇంత మందిలో నేను ఒక్కదాన్నే తక్కువైనా ఈ అమ్మవారికి? గతంలో శ్యామల వచ్చినప్పుడు టెంపుల్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసేది, కానీ ఇప్పుడు వచ్చినా కూడా అడ్డుకొని రావద్దు అనే సిచ్యువేషన్కి వచ్చారు.
అక్కడ చేస్తున్న వాళ్ళు కూడా స్పందించలేదు, ఫోన్లు లేవు, అక్కడ ఉంటే ఆపేశారు. ఈ అడుక్కోవడం ఎన్నేళ్ళు ఇంకా అడుక్కోవాలి, అస్తిత్వ పోరాటం ఇంకెన్నేళ్ళు చేయాలి? ఇప్పుడు మొన్న అక్కడ జరిగిన విషయం తెలిసిందే కదా, వాళ్ళు ఏమన్నారు, లోపల సంజాయిషి చేసి మమ్మల్ని సముదాయించి మీకు ఇట్లాంటిది కాకుండా లాల్ దర్వాజాలో మంచి ఏర్పాట్లు చేస్తామన్నారు. మరి అప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడాలి దీని మీద? వాళ్ళే కదా. మీరు ప్రభాకర్ ఉన్నారు, మిగతా మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు ఆ మీటింగ్ లో ఉన్నారు. మళ్ళీ ఇలా చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు రాజకీయం నాది డ్రామా అన్నారు కదా, కళ్ళారా చూశారు మీడియా ప్రతినిధులు. మీ అందరికీ ఒక చేతులైతే నమస్కరిస్తున్నాను. ఇక్కడ జరిగిన వాస్తవాన్ని చూపియండి మీరు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, నేను వచ్చినప్పుడు ఎలా అడ్డుకున్నారు, కనీసం ఒక్కరన్నా అక్కడ పోలీస్ వాళ్ళు పొండమ్మ పర్లేదు అని అన్నారా? తర్వాత నార్మల్ వెహికల్స్ ఎన్నిగానం వచ్చినాయి లోపలికి, నన్ను 1 కిలోమీటర్ దూరంలో ఆపేయడము, ఇంతకంటే దారుణం ఎప్పుడన్నా చూసారా? మీరు ఎప్పుడన్నా చూసారా? కనివిని ఎరిగారా నన్ను? నాకు చాలా ఇంత ఆవేదన పడుతున్నారు. సికింద్రాబాద్ టైంలో అంత ఆవేశంగా మాట్లాడి 10 నిమిషాల లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి డాన్స్ చేస్తుంది. నేను అనేది అక్కడ వాళ్ళు మాట్లాడారు, మంచిగా చెప్పిర్రు, మంచిగా అవుతుంది, మంచిగా చేస్తాము, ఇట్లాంటివి చెయ్యము, వద్దు, రంగం జరుగుతుంది, మీరు కూడా అర్థం చేసుకోండి. రంగం చెప్తున్నారు, వినండి, రంగం చెప్తున్నారు, మీరు అర్థం చేసుకోండి, మీకు ఏం కావాలన్నా మేము చూస్తాము అని వాళ్ళే వచ్చి బయట వచ్చి చెప్పారు కదా. వాళ్ళే వచ్చి మీకు ఏమేం కావాలో చూస్తాము, మీకు ఇట్లా ఉన్నాయి సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళే బయటకు వచ్చి చెప్పినాక ఆడడంలో ఇప్పుడు కూడా ఇంత అవమానం జరిగినా నా అవమానము దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఒక నెపంతో నేను ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా బోనం తెచ్చాను, బియ్యం తెచ్చాను.